ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు అయితే మనం మా ఊరి చెరువు చేపను అయితే వండబోతున్నాం। దీని పేరు శీలావతి। కర్రీ ఫేవరెట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి। అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఇప్పుడు దీని పొలుసునైతే బాగా తీసుకోవాలి। బూడిదనైతే వేయడం వల్ల దీనికి గ్రిప్ అయితే ఉంటుంది। అలాగే దీన్ని పొలుసు తీసిన తర్వాత సింకులను అయితే మనం తీసుకోవాలి। తర్వాత మధ్యలో కట్ చేసి దాని ఉన్న వేస్ట్ పార్ట్ని అయితే మనం తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత బండకేసి బాగా వాటర్ని వేసి బాగా రుద్దాలి। ఇలా రుద్దడం వల్ల దానికి ఉన్న పైన నీచు జిగురు అనేది పోతుంది। తర్వాత ఇలా క్లీన్ చేసిన తర్వాత మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మీకు ఏ పార్ట్ ఇష్టం ఉంటే కింద అయితే కామెంట్ చేయండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత అలా హెడ్ భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి। తర్వాత చేపనున్న కింద ఉన్న పొట్ట భాగాన్ని అయితే బాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పొట్టని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి। పైన ఉన్న నడుం భాగాన్ని కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వాటర్లో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా అయితే ఉప్పుతో అయితే కడగాలి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వీటిని మనం ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే వండాలి। ఇలా వండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో కావాల్సిన ఆనియన్స్ని అయితే కట్ చేసుకుని టమాటా ముక్కలను కూడా కట్ చేసుకోవాలి। ఐదారు పచ్చిమిరపకాయలను కూడా బారుగా అయితే కట్ చేసుకోవాలి। తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి। వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్కలు, లవంగం మొగ్గలు, లాలిక్కాయలు 3 వేసుకుని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి। తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత గరిటతో అయితే బాగా మనం తిప్పుకోవాలి। ఇలా ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనం గరిటతో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత మూతనైతే పెట్టేయాలి। బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మరలా గరిటతో అయితే మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూతనైతే పెట్టేయాలి। మరలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కారాన్ని అయితే వేసుకుని వాటర్ని అయితే వేసుకోవాలి। ఇలా వాటర్ వేసిన తర్వాత గరిటెతో అయితే బాగా తిప్పుకోవాలి। ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు గరిటెతో అయితే బాగా తిప్పుకోవాలి। తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి। అలాగే మసాలాలు కూడా రెడీ చేసుకోవాలి। జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, ధనియాలు, లవంగం మొగ్గలు, లాలిక్కాయలు వేసుకుని రోట్లో అయితే బాగా దంచుకోవాలి। రోట్లో దంచుకోవడం వల్ల చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది, మసాలా కూడా చాలా బాగుంటుంది। ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ కుక్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మసాలా పొడిని అయితే ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో అయితే తిప్పకుండా
మనం ఈ దాకని మొత్తాన్ని ఇలా షేక్ చేసుకోవాలి. ఇలా షేక్ చేసుకున్న తర్వాత మరలా మనం టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత ఫైనల్గా అయితే మనం కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక 5 minutesలో. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేడి పొగలు వచ్చే అన్నంలో ఈ చేపల కూర వేడి చేపల కూర తింటే ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కట్ల పొయ్యి మీద చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది. ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే దానిలో ఉన్న హెడ్ పార్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తింటూ ఈ చేప ముక్కని కొరుక్కుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.